150,000 ఆస్కింగ్ ప్రైస్. ఆన్ టేబుల్ స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. ఈడ కార్లోనే స్మోక్ చేస్తున్నాడు అంబులెన్స్లో. వాబ్లింగ్ అవుతుంది. ఎందుకో వాబ్లింగ్ అవుతుంది బైక్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ విత్ ధనుష్. ఈరోజు వచ్చేసి ట్రిప్కి అయితే వెళ్తున్నాం. రోడ్ ట్రిప్కి. బ్యాగ్ వేసుకో. బయట అయితే పార్క్ చేసినాం. కర్నూలు నుండి ఇప్పుడు కోడుమూరుకి అయితే స్టార్ట్ అవుతున్నాం. రేపు జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇది డే 1 లాగా తీసుకోవచ్చు. మిగతాది బైక్ ఎక్కినాక మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రజెంట్ కర్నూలులో ఉన్నాం. కర్నూలులో ప్రజెంట్ కరెక్ట్గా అంటే లొకేషన్ చౌరస్తా. సో చౌరస్తా నుండి రైట్ తీసుకుని కోడుమూరుకి వెళ్ళాలి. కోడుమూరుకి ఎందుకు వెళుతున్నాం, ఏం వర్క్ అంటే రైడ్కి అయితే వెళ్తున్నాం మనం. కానీ ప్లేస్ ఎక్కడనే డిసైడ్ కాలేదు. కోడుమూరుకి వెళ్ళి అక్కడ కూర్చుని డిసైడ్ చేయాలన్నమాట. గ్రూప్ రైడే ఇది కూడా, కానీ హ్యూజ్ గ్రూప్తో కాదు, జస్ట్ ఫ్రెండ్స్ సర్కిల్లోనే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ అంటే స్కూల్ ఫ్రెండ్స్ అది కాదు, బైకింగ్ బ్రదర్హుడ్లోనే ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. మనకు చూపిస్తాను మీకు అక్కడికి వెళ్ళి ఎవరెవరు ఉన్నారు, ఎక్కడికి ప్లాన్ వేస్తాం అంతా చూద్దురండి. రైడరా రైడర్ అంట పిల్లోడు మనల్ని. ఎండలు మాత్రం మామూలుగా లేవు కర్నూలులో. ఫుల్ గేర్ వేసుకున్నా వాచిపోతుంది. ఏంట్రా బాబు ఇంత ట్రాఫిక్ ఉంది. ఆ స్మైల్ చాలయ్యా. బ్రో ఎండ ఎక్కుంది, కొద్దిగా జరగండి బ్రో, చాలు. గ్యాప్ పట్టుకుని వెళ్ళిపోతా. బా మామూలుగా లేదు. లోపల అప్పుడే స్వెట్ షర్ట్ అయిపోయిందంతా. ఈడ కార్లోనే స్మోక్ చేస్తున్నాడు అంబులెన్స్లో. అంకులు ఏందో అంబులెన్స్లోనే స్మోక్ చేస్తున్నాడు అంకుల్ ఒకటేసారి. వాబ్లింగ్ అవుతుంది. ఎందుకో వాబ్లింగ్ అవుతుంది బైక్. చైన్స్ ప్యాకెట్ చాలా గలీజ్ ఉందండి. డీజిల్తో కొట్టినాం అనమాట వాష్కి. కొంచెం అలాగే ఇడ్చి పెట్టేస్తే నీట్గా అయిపోతుంది. కాకపోతే బ్రష్ కోసం వెయిట్ చేస్తున్నాం. ముందర అయితే చాలా డస్ట్ అనేది ఉండిపోయింది అనమాట. అందుకే డీజిల్తో అయితే క్లీన్ చేస్తున్నాం. మళ్ళీ రేపు రైడ్ పోయేటప్పుడు ఇబ్బంది ఉండకూడదు అనేసి.
వాబ్లింగ్ ఉంటే ఇష్యూ ఏమని చెప్పేసి సార్ట్ అవుట్ చేసుకుంటున్నాం. మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళినాక మేజర్గా ఏదైనా రిపేర్ వస్తే వెళ్ళాల్సిన డెస్టినేషన్లో కూడా ఇంకా మీకు రేపు చెప్తాను అనమాట రేపు వీడియోలో. ఇది ఎక్కువ టైట్ ఉందని చెప్పేసి కొద్దిగా లూజ్ చేస్తున్నారు. నుండి వీడియోలో అసలు ఫేస్ అయిపోలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను కాబట్టి రేపు పొద్దున మన బైక్ వచ్చే రైడ్కి లైనప్ చూపిస్తాను. దీంట్లో ఒక్క బైక్ రాదంతే, ఇంకో బైక్ వచ్చే ప్లేస్లో ఇంకో బైక్ని పెట్టినామంతే. మోడల్ ఏపీ రిజిస్ట్రేషన్. దీని ప్రైస్ వచ్చేసి 38,000 సార్. ఇది R15 D3 2019 మోడల్. బెస్ట్ యూట్యూబర్ బండి ఇంకా జోక్ ఇది 1,50,000 సార్. ఇది గిఫ్ట్ 200 హైదరాబాద్ బండి. ఇది ట్రాన్స్ఫర్ అయ్యింది. ఫస్ట్ హ్యాండ్ ఓనర్. బండి వచ్చేసి 1,20,000 సార్. ఇది BMW బండి. ఇది ఒక బ్రాండ్ ఉంటుంది దీనికి. దీని వాల్యూ వచ్చేసి 3,70,000. డామినార్ 400 సార్. ఇది వచ్చేసి టీఎస్ బండి. ఇది దీని వాల్యూ వచ్చేసి 1,50,000 ఆస్కింగ్ ప్రైస్. ఆన్ టేబుల్ స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది.